అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్లారు. బజార్లోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి గుర్రాలను పొగడటం మొదలెట్టారు. నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది అని ఒకరంటే, నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు, అసలు నా గుర్రానికి భయమే తెలియదు అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి, నా గుర్రం ఎగరగలదు అన్నాడు. వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజుమహాలుకి తీసుకుని వెళ్లారు. మన్నాడు నేసాధిపతిని పిలిచి, ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగురించే ప్రయత్నం చేశారు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగరలేదు. రాజుగారు, అదేంటి, నిన్నమరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి అని ఆదేశించారు. వ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు. రాజుగారు, నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది, ఒకసారి ఎగిరించి చూపించు అన్నారు. మహారాజా, గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశం అంత వేగంగా పరిగెడుతుందని అని వ్యాపారస్తుడు చెప్పాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇతని తల నరికేయండి అని ఆదేశించారు. ఆ తరువాత ముఖ్యమంత్రిని పిలిచారు. ముఖ్యమంత్రి, నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది, ఈ పని మీరే చెయ్యాలి అన్నారు. ముఖ్యమంత్రి డంగైపోయి, మహారాజా, గుర్రం ఎలా ఎగురుతుంది? ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అన్నారు. మహారాజు వెంటనే, ఇతని తల నరికేయండి అని ఆదేశించారు. ఇలా ఒక్కొక్కరినీ పిలవడం, వాళ్లను గుర్రం ఎగిరించి చూపించమానడం, అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి. మొత్తానికి ఒకరోజు సభికుణ్ణి పిలిచే రాజుగారు గుర్రాన్ని ఎగురించమని ఆజ్ఞాపించారు. సభికుడు తలవంచి, అలాగే మహారాజా, నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి, నేను ప్రయత్నిస్తాను అని ఒప్పుకున్నాడు. రాజుగారు సంతోషించి 1 సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సభికులు, రాజ్యంలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దగ్గర ఏమైనా ఉపాయము ఉందా అని రకరకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యక్కూడా తెలిసింది. ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చేదాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే, విన్నది నిజమేనా అని అడిగింది. సభికుడు నిజమే కాని కంగారుపడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు. మూర్ఖులు మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజుగారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేశారు. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది. 1 సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలగింది కదా, ఆ పైన చూద్దాం. ఏడాదిలో ఏమైనా కావచ్చు. రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో.